ఆగస్టు నెల సువిశేష ధ్యానాంశములకు స్వాగతం సుస్వాగతం. మా చిన్నప్పుడు ఊరి చివరన రేగు చెట్లు ఉండేవి. ఆ రేగు తోటలోకి పోయి మేము రేగు పండ్లను గబగబా ఏరుకునేటటువంటి వాళ్ళం. నాతో పాటు ఓ 10 మంది పిల్లలు కూడా కలిసి ఆ తోట యజమాని చూడకుండా మేము రేగు పండ్లు ఏరుకొని మొత్తం పచ్చివి, పాడైనవి, మురిగిపోయినవి, కుళ్ళిపోయినవి, ఇక ఇవి అవి అని కాకుండా అన్నిటినీ మేము ఏరుకొని ఇంటికి వచ్చిన తర్వాత అందరము ఆ రేగు పండ్లను మంచి వాటిని మళ్ళీ చెడు వాటిని వేరుపరిచేటటువంటి వారం. మంచి రేగు పండ్లనేమో మేము పెట్టుకునేటటువంటి వారము. ఇక పాడైపోయినటువంటివి, కుళ్ళిపోయినటువంటివి, ఇంకా మురిగిపోయినటువంటివి, పచ్చివి, వీటిని మేము పారవేసేటటువంటి వారము. ప్రియ స్నేహితులారా, ఈ దినమున యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఈ ఉపమానమును ముఖ్యముగా అపోస్తులు, యేసుప్రభు యొక్క శిష్యులు వారు చేపలు పట్టేవారు కనుక వారికి అర్థమయ్యేటటువంటి వ్యవహారంలోనే, వారి యొక్క వృత్తిలోనే యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి ఉపమానంను బోధిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యం అనేది ఒక వల లాంటిది అని. ఈ వలను సముద్రంలో వేసి చేపలు పట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చేపలు పట్టడానికి వేసినటువంటి దైవరాజ్యం అనేటటువంటి పరలోక రాజ్యం అనేటటువంటి వల ఈ చేపలను పట్టుకొని ఒడ్డునకు తీసుకుని వస్తుంది. అయితే ఈ వల, చేపలు పట్టేటటువంటి వల ఒడ్డునకు లాగినప్పుడు మంచి చేపలతో పాటు చెడు చేపలు కూడా ఉండేటటువంటివి. అయితే అక్కడ చేపలు పట్టినటువంటి వారు మంచి చేపలనేమో తీసుకొని చెడు చేపలను పారేసేటటువంటి వారు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ సువిశేషంలో మాదిరిగా, ఉపమానంలో మాదిరిగా వల అనేటటువంటి దైవరాజ్యములో మంచివారు ఉంటారు, చెడువారు ఉంటారు. ఈ మంచివారు చెడువారు అనేటటువంటి ఈ యొక్క వల పట్టినప్పుడు చివరిగా ఒడ్డునకు లాగినప్పుడు ఒడ్డు దగ్గర వేరుపరుస్తూ ఉన్నారు కదా. ఈ క్రియను మనము తీర్పు, కడరా తీర్పు అని పిలుస్తూ ఉన్నాము. కడరా తీర్పున మంచివారినేమో తీసుకున్నట్లుగా, పరలోక రాజ్యానికి, దైవరాజ్యానికి తీసుకున్నట్లుగా, కడరా తీర్పున చెడువారిని పారవేసినట్లుగా, నిత్య నరకాగ్నిలోనికి పారవేసినట్లుగా తీర్పు విధించడం జరుగుతూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, ఈ మంచి చేపలను తీసుకున్నట్లుగా మంచివారిని పరలోక రాజ్యమునకు, చెడు చేపలను పారేసినట్లుగా చెడువారిని నిత్య నరకాగ్నిలోనికి పారవేయడం జరుగుతూ ఉంది. అయితే పరలోక రాజ్యం నుంచి ఇక యేసు ప్రభు దీనికి ఒక మంచి విరుగుడుని ఇస్తూ ఉన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లుగా దైవరాజ్యములో చేరాలంటే ఇది యేసు ప్రభు చెప్పినట్లుగా ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు, శిక్షణ పొందినటువంటి, పరలోక రాజ్యం కొరకు శిక్షణ పొందినటువంటి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారం నుండి నూతన పురాతన వస్తువులను వెలుగు తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని చెప్తూ ఉన్నారు. అనగా ప్రతి క్రైస్తవుడు పాత నిబంధనను మరి నూతన నిబంధన నుంచి, అనగా యేసు ప్రభు యొక్క బోధన నుంచి మనం తీసుకొని మనం దైవరాజ్య వారసులుగా జీవించాలని యేసు ప్రభు కోరుతూ ఉన్నారు. కనుక ఈ లోకంలో ఏదో జీవించినాను, నా ఇష్టానుసారంగా జీవించినాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా జీవించినాను, నేను జీవించడమే కావాలని ఏదో తప్పుడు దోవలో పయనిస్తే కడరా తీర్పు అనేది ఉంటుందని మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక యేసు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఎలా జీవించినా కానీ చివరిన కడరా తీర్పు ఉంటుంది. మంచివారు పరలోక రాజ్యానికి కొనిపోబడినట్లుగా, ఈ చెడువారిని నిత్య నరకాగ్నిలోనికి పారవేయబడినట్లుగా జరుగుతుందని యేసు ప్రభు మన యొక్క అనుదిన జీవితంలో, దినదిన జీవితంలో ఈ దినమున సువిశేషం ద్వారా యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, క్రైస్తవులందరూ పరలోక రాజ్యానికి చెందినటువంటి బిడ్డలుగా మనము జీవించాలి. కానీ మనము పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తే కడరా తీర్పున మనము
నిత్య నరకాగ్నిలోనికి పారవేయబడతామని మనకు యేసుప్రభు ఈ దినమున హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కనుక ప్రభువు చేసినటువంటి హెచ్చరికను మనం సావధానంగా తీసుకొని మనము ఒక నూతనమైనటువంటి కొత్త వస్తువుగా, మనం నూతనమైనటువంటి క్రైస్తవుడిగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఆమేన్.